'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం నుండి. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్తహషస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశం నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. ఇతడు సెరాయా కుమారుడై ఉండెను. సెరాయా అజర్యా కుమారుడు, అజర్యా హిల్కియా కుమారుడు, హిల్కియా షల్లూము కుమారుడు, షల్లూము సాదోకు కుమారుడు, సాదోకు అహీటాబు కుమారుడు, అహీటాబు అమర్యా కుమారుడు, అమర్యా అజర్యా కుమారుడు, అజర్యా మెరాయోతు కుమారుడు, మెరాయోతు జరహ్యా కుమారుడు, జరహ్యా ఉజ్జీ కుమారుడు, ఉజ్జీ బుక్కీ కుమారుడు, బుక్కీ అబీషువా కుమారుడు, అబీషువా ఫినెహాసు కుమారుడు, ఫినెహాసు ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు. ఈ ఎజ్రా ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. మరియు రాజైన అర్తహషస్త ఏలుబడియందు 7వ సంవత్సరమున ఇజ్రాయేలీలు కొందరును, యాజకులు కొందరును, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నెతీనీయులను బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి. రాజు ఏలుబడియందు 7వ సంవత్సరము 5వ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశం నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా నున్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇజ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్చుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇజ్రాయేలీలకు విధించిన కట్టడల యందును శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన తాకీదు నకలు. రాజైన అర్తహషస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు వ్రాసి ఇలాగు సెలవిచ్చెను. చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు విమర్శ చేయుటకు నీవు రాజు చేతను అతని 7గురు మంత్రుల చేతను పంపబడితివి. కనుక మేము చేసిన నిర్ణయమేమనగా, మా రాజ్యమందుంటూ ఇజ్రాయేలీలలోను వారి యాజకులలోను లేవీయులలోను యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనఃపూర్వకముగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. మరియు యెరూషలేములో నివాసము గల ఇజ్రాయేలీల దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసుకొని పోవలెను. మరియు బబులోను ప్రదేశమందంతటా నీకు దొరుకు వెండి బంగారములంతయును జనులను యాజకులను యెరూషలేములోనున్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసుకొని పోవలెను. తడవు చేయక నీవు ఆ ద్రవ్యము చేత ఎడ్లను, పొట్టేళ్లను, గొర్రె పిల్లలను వాటితో కూడా ఉండవలసిన భోజనార్పణములను, పానార్పణములను కొని యెరూషలేమందుండు మీ దేవుని మందిరపు బలిపీఠము మీద వాటిని అర్పించుము. మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారముగా నీకును నీ వారికిని యుక్తమని తోచిన దానిని చేయవచ్చును. మరియు నీ దేవుని మందిరపు సేవ కొరకు నీకియ్యబడిన ఉపకరణములను నీవు యెరూషలేములోని దేవుని ఎదుట అప్పగింపవలెను. నీ దేవుని మందిర విషయంలో దానమిచ్చుటకై మరి ఏదైనను నీకు కావలసిన యెడల అది రాజు యొక్క ఖజానాలో నుండి నీకియ్యబడును. మరియు రాజునైన అర్తహషస్త అను నేనే నది అవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏదనగా, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రియు యాజకుడునైన ఎజ్రా మిమ్మును ఏదైనా అడిగిన యెడల ఆలస్యము కాకుండా మీరు దాన్ని చేయవలెను. 1000 తూముల గోధుమలు, 200 మణుగుల వెండి, 300 తూముల ద్రాక్షారసము, 300 తూముల నూనె, లెక్క లేకుండా ఉప్పును ఇయ్యవలెను. ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమాయనో దాన్ని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసినది.
రాజు యొక్క రాజ్యము మీదికిని అతని కుమారుల మీదికిని కోపమెందుకు రావలెను? మరియు యాజకులను, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నెతీనీయులను, దేవుని మందిరపు సేవకులునైన వారందరిని గూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగా, వారికి శిస్తు గాని, సుంకము గాని, పన్ను కాని వేయుట కట్టడపు న్యాయము కాదని తెలుసుకొనుడి. మరియు ఎజ్రా నది అవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకొనిన వారిలో కొందరిని అధికారులుగాను, న్యాయాధిపతులుగాను ఉంచవలెను. ఆ ధర్మశాస్త్ర విషయంలో తెలియని వారెవరో వారికి నేర్పవలెను. నీ దేవుని ధర్మశాస్త్రము కాని, రాజు యొక్క చట్టము గాని గైకొనని వాడెవడో త్వరగా విచారణ చేసి మరణశిక్ష అయినను, స్వదేశ త్యాగమైనను, ఆస్తి జప్తి అయినను, ఖైదునైనను వానికి విధింపవలెను. యెరూషలేములో నుండు యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను, రాజును అతని మంత్రులను, రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింప చేసినందునను, మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చితిని. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 1 వచనం నుండి. రాజైన అర్తహషస్త ఏలుబడి కాలమందు బబులోను దేశం నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి: ఫినెహాసు వంశంలో గెర్షోమును, ఈతామారు వంశంలో దానియేలును, దావీదు వంశంలో హట్టూషును, షెకన్యా పరోషుల వంశములలో జకర్యాయు వంశావళికి 150 మంది పురుషులను లెక్కింపబడిరి. పహత్మోయాబు వంశంలో జరహ్యా కుమారుడైన ఎల్యోయేనయ్యు 200 మంది పురుషులను, షెకన్యా వంశంలో యహజీయేలు కుమారుడును 300 మంది పురుషులను, ఆదీను వంశంలో యోనాతాను కుమారుడైన ఎబెదును 70 మంది పురుషులను, ఏలాము వంశంలో అతల్యా కుమారుడైన యెషయాయు 70 మంది పురుషులను, షెఫట్య వంశంలో మికాయేలు కుమారుడైన ఓబద్యాయు 80 మంది పురుషులను, యోవాబు వంశంలో యెహీయేలు కుమారుడైన ఓబద్యాయు 218 మంది పురుషులను, షెలోమీతు వంశంలో యోసిప్యా కుమారుడును 160 మంది పురుషులను, బేబై వంశంలో బేబై కుమారుడైన జకర్యాయు 28 మంది పురుషులను, అజ్గాదు వంశంలో హక్కాటాను కుమారుడైన యోహానానును 110 మంది పురుషులను, అదోనీకాము యొక్క చిన్న కుమారులలో ఎలీపెలెటును, యెహీయేలును, షమయాయు 60 మంది పురుషులను, జిగ్వయి వంశంలో ఊతయును, జబ్బూదును 70 మంది పురుషులను. వీరిని నేను అహవా వైపునకు పారు నది యొద్దకు సమకూర్చితిని. అచ్చట మేము 3 దినములు గుడారములలో ఉంటిమి. అంతలో నేను జనులను, యాజకులను తనిఖీ చూడగా లేవీయుడొకడును నాకు కనపడలేదు. అప్పుడు నేను పెద్దలైన ఎలియాజరు, అరీయేలు, షెమయా, ఎల్నాతాను, యారీబు, ఎల్నాతాను, నాతాను, జెకర్యా, మెషుల్లాము అనువారిని ఉపదేశకులగు యోయారీబు, ఎల్నాతానులను పిలువనంపించి కాసిప్యా అను స్థలమందుండు అధికారి అయిన ఇద్దో యొద్దకు వారిని పంపి, మా దేవుని మందిరమునకు పరిచారకులను మా యొద్దకు తీసుకుని వచ్చినట్లుగా కాసిప్యా అను స్థలం మందుండు ఇద్దోతోనూ అతని బంధువులైన నెతీనీయులతోనూ చెప్పవలసిన మాటలను వారికి తెలియచెప్పిరి. మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకనిని, షేరేబ్యాను అతని కుమారులను, సహోదరులను 18 మందిని తోడుకొని వచ్చిరి. ఆ ప్రజ్ఞావంతుడు మహలి కుమారులలో ఒకడు. ఈ మహలి ఇశ్రాయేలునకు పుట్టిన లేవి వంశస్థుడు. హషబ్యాను అతనితో కూడా మెరారీయుడగు యషియాను అతని బంధువులను వారి కుమారులునైన 20 మందిని వారు తోడుకొని వచ్చిరి. మరియు లేవీయులు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులను నిర్ణయించిన నెతీనీయులలో 220 మంది వచ్చిరి. వీరందర్నూ పేళ్లు ఉదాహరింపబడి నియమింపబడిన వారు. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రమాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండునని ప్రకటించితిని. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండును. కాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించి వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి కనుక మార్గమందున్న శత్రువుల విషయమై
మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావలెనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. కనుక నేను యాజకులలో నుండి ప్రధానులైన 12 మందిని అనగా షేరేబ్యాను, హషబ్యాను వీరి బంధువులలో 10 మందిని ఏర్పరచి మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయంలో రాజును అతని మంత్రులను అధిపతులను అక్కడనున్న ఇజ్రాయేలీయులందరినూ ప్రతిష్ఠించిన వెండి బంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించితిని. 1300 మణుగుల వెండిని, 200 మణుగుల వెండి ఉపకరణములను, 200 మణుగుల బంగారమును, 7000 తులముల గల 20 బంగారపు గిన్నెలను, బంగారమంత వెలగల పరిశుద్ధమైన 2 రాగి పాత్రలను తూచి వారి చేతికి అప్పగించి, మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు, పాత్రలను ప్రతిష్ఠితములైనవి. ఈ వెండి బంగారములను మీ పితరుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణలై ఉన్నవి. కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదులలో యాజకుల యొక్కయు, లేవీయుల యొక్కయు, ఇశ్రాయేలీయుల పెద్దల యొక్కయు, ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించు వరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పితిని. కాబట్టి యాజకులను, లేవీయులను వాటి ఎత్తు ఎంతో తెలుసుకొని యెరూషలేములోనున్న మన దేవుని మందిరమునకు కొనిపోవుటకై ఆ వెండి బంగారములను పాత్రలను తీసుకొనిరి. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండియు మార్గమందు పొంచియున్న వారి చేతిలో నుండియు మమ్మను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. 4వ దినమున వెండి బంగారములను పాత్రలను మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోతు చేత తూనిక వేయబడెను. అతనితో కూడా ఫినెహాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను. వీరితో లేవీయులైన మెషూవా కుమారుడైన యోజాబాదును, బిన్నూయి కుమారుడైన నొవద్యాయును కూడా నుండిరి. సంఖ్య చొప్పునను ఎత్తు చొప్పునను అన్నిటినీ సరిచూచిన తరువాత వాటి ఎత్తు ఎంతైనది లెక్కలలో వ్రాసిరి. మరియు చెరలోనికి కొనుపోబడి వారికి పుట్టి చెర నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన వారు ఇశ్రాయేలీయుల దేవునికి దహన బలులు అర్పించిరి. ఇశ్రాయేలీయులందరి కొరకు 12 ఎడ్లను, 96 పొట్టేళ్లను, 77 గొర్రె పిల్లలను పాప పరిహారార్థ బలిగా 12 మేకపోతులను తెచ్చి అన్నిటినీ దహన బలిగా యెహోవాకు అర్పించిరి. వారు రాజు యొక్క నిర్ణయములను రాజు యొక్క సేనాధిపతులకును నది యువతలనున్న అధికారులకును అప్పగించిన తరువాత వీరు జనులకును దేవుని మందిరపు పనికిని సహాయం చేసిరి.